నమస్కారం. ఆచంట నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనసారా ఆసరా అనే సంబరాల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతున్నట్లు చెప్పారు. పోడూరు మండలం తూర్పుపాలెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ఈ సభలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గంలో మహిళల్ని గౌరవించేటటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ప్రత్యక్షంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చూడాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత ఈ ప్రభుత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, స్థానిక శాసనసభ్యుల పట్ల మహిళలకు ఎటువంటి భావన ఉందో, ఎంత అభిమానిస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అనేటువంటి విషయం అర్థమవుతోంది. రోజుకు 6,000 మంది మహిళలు రావటం, అది 10 రోజులు అంటే 60,000 మందికి ఇక్కడ మహిళల్ని గౌరవించుకుని, వారిని పిలిపించుకుని చక్కటి భోజనం పెట్టి చీరాచారితోటి గౌరవించడం అంటే మన యొక్క ఆడపడుచుల్ని గౌరవించడం అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఆలోచనతో ఉన్నారో, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేయటం, ఈ రోజున దాని రిజల్ట్ ఈ విధంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటాము. కనుక ఈ ప్రభుత్వం రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ మహిళలకు ఇచ్చేటటువంటి వాటా ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 1,569 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం జిల్లా కలెక్టర్లు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో ఎన్నికల నిర్వహణ తుది ఓటర్ జాబితాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ 2014-2019 ఎన్నికల సందర్భంగా గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలైన విద్యుత్, తాగునీరు తదితర అంశాలపై ఇప్పటికే ఈఆర్ఓలకు సూచనలు చేశామని తెలిపారు. ఎస్ఎస్ఆర్ 2024 తుది జాబితా అనుసరించి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని అన్నారు. అలాగే ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు సబ్ కలెక్టర్ ఆశుతోషు శ్రీవత్సవ, సహాయ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్లు పాల్గొన్నారు. నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో పట్టణంలోని నెహ్రూ బొమ్మ సెంటర్లో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సేతు బంధన పథకం ద్వారా ఈ నిర్మాణానికి 184,74 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు. నిడదవోలుతో పాటు సమస్యగూడెం గ్రామంలో సేకరించిన భూమిలో నష్టపోయిన బాధితులకు ఇప్పటికే 10,60 లక్షల రూపాయలు పరిహారంగా అందజేశామని అన్నారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని నిర్మించగలగడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, ఎలగడ బాలరాజు, కౌన్సిలర్లు కొత్తపల్లి సుప్రియ, గోపిరెడ్డి శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్లపూడి శ్రీనివాస్ చౌదరి, మండల శాఖ అధ్యక్షులు ఐనీడి పల్లారావు, ఆర్ఓబి సూపరింటెండెంట్ ఇంజనీర్ జి జాన్ మోషన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ దేవేంద్రరాజులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పార్లమెంటు సభ్యురాలు చింతా అనురాధులు శుక్రవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ మేరకు అల్లవరం మండలం ఎంట్రుకోన తాడికోన బ్రిడ్జి నుండి ఉల్లంగి వారిపేట వరకు నిర్మించిన R&B బీటీ రోడ్లను ప్రారంభించారు. అలాగే ఎంట్రుకోన గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించారు. ఇదే గ్రామంలో నూతన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. కోడూరుపాడు గుబ్బలవారిపాలెం సిసి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా ప్రభుత్వ పాలన సాగుతుందని చెప్పారు. అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్టలో అతి ముఖ్యమైన యంత్రం నిర్మాణకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బ్రహ్మశ్రీ అన్నదానం చిదాబంద శాస్త్రికి రావులపాలెం ప్రగతి భారతం ట్రస్ట్ ఆధ్వర్యంలో
ఈ నెల 4వ తేదీన ఘన సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ చైర్మన్ బీజేపీ నేత తమలంపూడి రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం రావులపాలెం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో లక్షల మంది పండితులు ఉన్న అయోధ్య బాలరాముని ప్రతిష్ట కార్యక్రమానికి యంత్రం తయారు చేసే అవకాశం తెలుగువారైన చిదంబర శాస్త్రికి దక్కడం మనందరికీ గర్వకారణమని అన్నారు. రావులపాలెంలో ముసలి రామాలయం వద్ద ఆదివారం మధ్యాహ్నం 2:30 బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా పరిధిలోని చింతలపూడిలో ఈ నెల 5వ తేదీన జరిగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే రా కదలిరా సభను విజయవంతం చేసేందుకు తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణను పరిశీలకులుగా పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా చింతలపూడిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అందరికీ వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభకు జనం భారీగా తరలి రావాలని కోరారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు ఆర్మిల్లి వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుబత్తి రామ్ కుమార్, నియోజకవర్గ ముఖ్య నాయకులు జక్కవరపు ముత్తారెడ్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి రా కదలిరా మహాసభలో భాగంగా ఏలూరు పార్లమెంటుకు సంబంధించి 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి చింతలపూడిలో నిర్వహిస్తున్నటువంటి ఈ మహాసభకి అన్ని విధాలుగాను కూడా విజయవంతం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని, ముఖ్యంగా ఈరోజు చింతలపూడి నియోజకవర్గ కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి చింతలపూడి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు హాజరయ్యే విధంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సభ కూడా 1,00,000 మందితో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 1,00,000 మందితో నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేయడం జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే విధంగా ఈ సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 3వ తేదీన ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరిగే సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత విజ్ఞప్తి చేశారు. ద్వారకా తిరుమలలో శుక్రవారం ఏర్పాటు చేసిన 4వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనిత మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేద వర్గాలను ఆదుకున్నారని తెలిపారు. ఇన్ని సంక్షేమ పథకాలను అమలుపరచడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. మరిలా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి అమలు జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. రోజున ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే సభకి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గోపాలపురం నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకమంతా కూడా భారీగా తరలి రావాలని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజున ఈ సిద్ధం అనే ప్రోగ్రాం విజయవంతం చేయడానికి అసలు ఎందుకు విజయవంతం చేయాలి అనేది చాలామందికి కొంత క్వశ్చన్ ఉంటుంది. ఈ దాదాపు 5 సంవత్సరాల కాలంలో జగనన్న అతి తక్కువ కాలంలో మరి ప్రజలందరికీ కూడా ఎన్నో వర్గాల వారికి ఆఖరికి అగ్రవర్ణాలలో ఉన్న పేదలను కూడా గుర్తించి ఈ రోజున ఈబీసీ నేస్తం ద్వారా వారికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. అంటే గతంలో అంతా కూడా మాట్లాడుతుండేవారు, ఎంతసేపు కూడా ఏ సంక్షేమ పథకాలు వచ్చినా బడుగు బలహీన వర్గాలకే వస్తుంది తప్ప మాకు ఏమీ రావట్లేదని. ఈ రోజున కాపు నేస్తం ద్వారా కాపు సోదరీమణులకి రావడం, ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి రావడం, మరి ఈ రోజున రైతు భరోసా పథకాల ద్వారా రైతన్నలందరినీ కూడా ఆదుకొని మరి వ్యవసాయం పండగ చేసుకునే విధంగా వారికి
సంక్షేమాన్ని అందించడం జరిగింది. ఒకవైపున సంక్షేమాన్ని, ఒకవైపున అభివృద్ధిని చేస్తూ ఈ రోజున వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వేజెండ్ల అజిత శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని హామీ. అభ్యర్థి ఎవరైనా విజయం కోసమే కృషి చేయాలి. తెలుగుదేశం జనసేన శ్రేణులకు భీమవరంలో దిశానిర్దేశం చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. ఏలూరులో 3వ తేదీన జరిగే ముఖ్యమంత్రి సభకు భారీ సంఖ్యలో తరలి రావాలి. తణుకులో ప్రజలకు పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి కారుమూరి. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో 2వ రోజు కూడా అలరించిన సంగీత కచేరీ, గాత్ర యుగళం చేసిన సర్వేపల్లి సోదరీమణులు. రాష్ట్రంలో ప్రజలందరి మనసులను గెలుచుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి. తాడేపల్లిగూడెంలో టిడ్కో ఇళ్ల పట్టాలను అందించి విజ్ఞప్తి చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. సమిష్టి కృషితో దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు. నల్లజల మండలంలో ప్రజలకు హితవు పలికిన మలేరియా సబ్ యూనిట్ అధికారులు. పోడూరు మండలంలో యథావిధిగా కొనసాగిన మనసారా ఆసరా సంబరాలు. ఎమ్మెల్యే చెరుకువాడతో కలిసి పాల్గొన్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పూర్తయిన పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రక్రియ ప్రకటించిన కలెక్టర్ మాధవీలత. నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు త్వరలోనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. అమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్, ఎంపీ అనురాధలు. చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పరిశీలకునిగా నియమితులైన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రా కదలిరా సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.